నమస్తే, నేను డాక్టర్ రమాదేవి, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి. డాక్టర్ మౌనిక, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి. ఈరోజు మా హాస్పిటల్లో ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ని మేము ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నాము. దీన్ని పెల్విక్ రీహాబిలిటేషన్ అంటాం. మామూలుగా ఆడవాళ్ళల్లో డెలివరీ తర్వాత కానీ, వయసు ఎక్కువైన తర్వాత కానీ, తర్వాత డెలివరీ అప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫోర్సెప్స్ డెలివరీ అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ఈ కండరాలకి దెబ్బ తగులుతుంది, అవి వీక్ అవుతాయి. వాటి వల్ల ఒక్కొక్కసారి యూరిన్ అని మూత్రం పోయేటప్పటికి తొందరగా వచ్చేయడానికి దాన్ని అర్జీ ఇన్కాంటినెన్స్ అంటాము. లేకపోతే దగ్గినా తుమ్మినా మూత్రం పడడం, ఇట్లాంటివేమో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇంతవరకు కూడా వీటికి మేము ఎక్సర్సైజెస్ చెప్పేవాళ్ళం. వాటిని కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. కాకపోతే అది కన్సిస్టెంట్గా ఎక్కువసార్లు చేయడము నార్మల్గా వీలవ్వదు, రొటీన్గా మర్చిపోతుంటారు. సో అది ఎక్కువ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎంత సక్సెస్ అవుతుంది అన్నది కూడా గ్యారంటీ లేదు. సో ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఈ పెల్విక్ మసిల్స్ని స్ట్రెంగ్త్ చేయడానికి, ఆగకుండా మూత్రం పడడాన్ని ఆపడానికి, తర్వాత ఒక్కొక్కళ్ళకి కొందరు గర్భసంచి జారుతూ ఉంటుంది అర్లీ స్టేజెస్లో, దానికి కూడా మేము నాన్ సర్జికల్ అంటే ఈ కొన్ని మెషిన్ల ద్వారా మేము దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా నిజామాబాద్లో జర్మన్ టెక్నాలజీతో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దానికి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ ఉంటుంది, దాన్ని అల్ఫిస్ట్రా అంటాము. తర్వాత లేజర్, అది సెబ్రీనా. వీటి ద్వారా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, 3 to 4 సిట్టింగ్స్ చేయడం వల్ల. తర్వాత ఈ చైర్ మీద కూర్చోవాలి. అరగంటలో 12,000 సార్లు అది మూవ్ అవుతుందన్నమాట, డిఫరెంట్ స్ట్రెంగ్త్లో. దానివల్ల మనం చేసే కీగిల్స్ ఎక్సర్సైజెస్ చాలా వీక్గా ఉండి వదిలేస్తాము. వీటి వల్ల అరగంట సేపు మూమెంట్స్ వల్ల కండరాలు అనేవి స్ట్రెంగ్త్ను గెయిన్ అవుతాయి. సో దాంతో ఆ పెల్విక్ మసిల్ స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల ఈ డెలివరీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, భార్యాభర్తలు కలవడంలో ఉండే ఇబ్బందులు కానీ, మూత్రం పడవడం, ఇట్లాంటివి కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 4-5 years నుంచి ఇది చాలా వోగ్లోకి వచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్లో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీన్ని నార్మల్ డెలివరీస్ కాకుండా సిజేరియన్స్ అయినా కూడా డెలివరీలో హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల పెల్విక్ మసిల్స్ లూజ్ అవుతాయి కనుక వీటన్నిటిని మళ్ళీ వాటి నార్మల్ స్ట్రెంగ్త్కి తీసుకురావడానికి డెలివరీ అయిన 2-3 months తర్వాత ఒక 6 సిట్టింగ్స్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ నార్మల్గా రిగెయిన్ అవుతారు. ఆ తర్వాత రెక్టోసీల్ అంటాం, అంటే మొల ద్వారం కానీ, సిస్టోసీల్ అంటాం, అంటే మూత్ర సంచి కానీ కిందికి జారడం అది అవుతాయి. అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు మేము ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆ తెల్లబట్ట అనేది తగ్గదు. ఈ టెక్నాలజీ వల్ల ఆ మ్యూకస్ మెంబ్రేన్ రీజనరేషన్ చేస్తామన్నమాట. రీజనరేషన్ ఇంతే కాక పిఆర్పి అని కూడా ఉంటుంది. పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తాము, అది 1 time చేయడం అంతే. ఈ సెట్టింగ్స్ మధ్యలో ఒక పిఆర్పి ఇస్తే మళ్ళీ కండరాలు కానీ ఆ మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో అది నార్మల్కి వచ్చి రికరెంట్గా రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా రకాల వీటితో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. సో దాని గురించి మీరు ఎవరైనా తెలుసుకుంటే మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మా ఇద్దరిని ఎవరినైనా కాంటాక్ట్ కావచ్చు. దాంతో మీకు తప్పకుండా రిలీఫ్ అవుతుంది. ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఇది. థ్యాంక్ యూ. బేసిక్గా మనకుండే అపోహ ఏంటంటే ఇది ఓన్లీ నార్మల్ డెలివరీ వాళ్ళకు మాత్రమే అని అనుకుంటారు. ఎందుకంటే వెజైనల్ డెలివరీ ద్వారా కింద కండరాలన్నీ వీక్ అయిపోతాయి అని అనుకుంటారు. అది జస్ట్ అపోహ మాత్రమే. ప్రతి ఒక్కరూ ఇది చేసుకోవాలండి. మేము ప్రతి ఒక్కరికి ఇది సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ వల్ల మన కటి కండరాల రిలాక్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ మార్పులు అనేవి స్టార్ట్ అవుతాయో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల అది కూడా స్టార్ట్ అవుతుంది. అది నార్మల్ కానీ సిజేరియన్ కానీ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల కండరాలు అనేవి వీక్ అవ్వడం అది నార్మల్, ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంతే. సో దీనివల్ల ఏంటంటే అది సిజేరియన్ అయినా నార్మల్ అయినా కూడా మన పెల్విస్ ఏరియా ఏదైతే ఉందో ముందులాగానే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎలాగైతే స్ట్రాంగ్గా ఉండిందో, పట్టుదలగా ఉండిందో ఇప్పుడు కూడా అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు. లాక్సిసిటీ, ఆ లూజనింగ్ని బట్టి ఎవరెవరికి ఎన్నెన్ని సెట్టింగ్స్ అనేవి ఉన్నాయో అనేవి మేము చెప్తాము. దాన్ని బట్టి మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా యూస్ఫుల్ అండి అందరికీ. అందరూ ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. దీనితో పాటు పిఆర్పి అనేది కూడా ఉంటుంది. ఈ రెండు కలిపి యూజ్ చేయడం వల్ల ఇంకెక్కువగా దీని ఎఫెక్ట్ ఉంటుంది.
ఇది చైర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ అల్ఫెన్సో అంటాం. దీని ఆపరేటింగ్కి మానిటర్ ఇదన్నమాట. దీన్ని మనము ప్రోగ్రామ్ చేస్తాం పేషెంట్స్కి ఏ విధంగా అవసరమో ఆ తగ్గంగా మేము దీన్ని మేనేజ్ చేసేసి ఏమి బట్టలు కూడా మార్చక్కర్లేదు, పేషెంట్ అలా వచ్చి అట్లా కూర్చోవచ్చు దాని మీద. సో దానికి మెటల్స్ మాత్రం బాడీ మీద ఉంచనీయము. మెటల్స్ లేకుండా కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes మేము ఆ పేషెంట్ని కూర్చోబెడితే మీ కింద 12,000 times ఇట్ మూవ్స్ పెల్విక్ మసిల్స్. దానివల్ల వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ అల్ఫెన్సో. ఇది సెబ్రినా అని లేజర్ మెషిన్. ఈ లేజర్ మెషిన్కి ఒక ప్రొసీజర్ 5 minutes ఉంటుంది, కానీ పేషెంట్ను ఒక 10-15 నిమిషాలు మేము ఉంచుకుంటాము. దీనికి అనెస్థీసియా ఇవ్వక్కర్లేదు, పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన పని లేదు. ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 15 నిమిషాల నుంచి 20 అరగంట సేపట్లో మళ్ళీ తన పనులు తను చేసుకోవచ్చు. ఒక 10 days తర్వాత మళ్ళీ నార్మల్గా వాళ్ళ భార్యాభర్తల సంబంధం కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. సో దిస్ లేజర్ ఈజ్ యాగ్ లేజర్ అంటాము. దీనివల్ల మొత్తం వెజైనా అంతా మ్యూకస్ మెంబ్రెయిన్ అంతా ఫ్రెష్ అయిపోయి కొలాజిన్ డెవలప్ అయ్యి మసిల్ అనేది, ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది థిక్ అవుతుంది. విత్ దిస్ అండ్ మెషిన్ బోత్ వెన్ వీ యూస్ మళ్ళీ వెజైనా అంతా రిజ్యూమినేట్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ టోటలీ బోత్ ద సిట్టింగ్ వీ కాల్ ఇట్ యాజ్ పెల్విక్ రీహాబిలిటేషన్ సిస్టమ్. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఎవరెవరికి ఏమని చెప్పాను, మెనోపాజల్ వాళ్ళకి, డెలివరీస్ అయిన వాళ్ళకి, నార్మల్ కానీ సిజేరియన్ కానీ, మళ్ళీ నార్మల్గా ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్లో రావడానికి ఇవి చాలా తోడ్పడతాయి. ప్లస్ రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళకి ఈ లేజర్ ద్వారా అది మ్యూకస్ మెంబ్రెయిన్ మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది కాబట్టి అది మళ్ళీ రాకుండా చూడడానికి హెల్ప్ చేస్తుంది.